ఎవరు నన్ను ముట్టుకున్నారు? యేసుప్రభు అంటాడు, ఎవరు నన్ను ముట్టుకున్నారు? ఇంతమంది మీద పడుతున్నారు కదా, ఎవరు నన్ను ముట్టుకున్నారు? ఎవరు నన్ను అంటే ఇన్ని వేల మంది ఆయన్ని ముట్టుకుంటున్నా ఒక ముట్టుకోవడంలో తేడా ఉందండి, ఒక పట్టుకోవడంలో తేడా ఉంది, ఒక స్పర్శలో తేడా ఉంది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక చంటి బిడ్డను తీసుకోండి, ఒక 3 నెలలు 6 నెలలు పాపను గనక మనం తీసుకుంటే, ఆ పాప నడవలేదు, కూర్చోలేదు, మాట్లాడలేదు, తనకు ఆలోచన లేదు, జ్ఞానం లేదు, వివేకం లేదు, ఆ ఊహ లేదు, ఏమీ లేదు, జ్ఞాపకం కూడా ఉండదు 6 నెలల పాపకి. కానీ కొన్ని వేల మంది స్త్రీలను ఆడబెడితే వాళ్ళమ్మ ఎవరో ఆమె గ్రహించగలిగింది, చిన్న పాప. అలాగే దేవుడు కూడా ఇన్ని వేల మంది నా దగ్గరికి వస్తున్నారు కదా, అన్ని వేల మందిలో కూడా 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ స్పర్శ దేవుని తాకిందంట. ఇన్ని లక్షల మంది ప్రార్థన చేస్తూ ఉంటుండగా, ఇన్ని కోట్ల మంది ప్రతిరోజు కూడా యేసయ్య యేసయ్య అంటూ ఉంటుండగా, మన ప్రార్థన స్పర్శ ఎవరిని తాకాలా?